వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. ఈరోజు ప్రేమాయణం పార్ట్ 2 స్టోరీని ఈ వీడియోలో చూద్దాం. అనుకోకుండా వాళ్ళ స్నేహితురాలు సువర్ణ నాకు కనిపించింది. తనకి హెల్త్ బాగోలేదని, అందుకే కాలేజీకి రావడం లేదని తెలిసింది. తాను కాలేజీకి రాకపోవడానికి కారణం అది కాదు. నాకు పిచ్చెక్కిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. తనని కలవాలని రోజు సాయంత్రం కాలేజీ బయట వేచి ఉండేవాడిని. కానీ తాను రాలేదని తెలిసి ఎలా ఉన్నదో అని భయపడేవాడిని. నా పరిస్థితి చూసిన వర్ష స్నేహితురాలు సువర్ణ ఇద్దరిని కలపడానికి వర్ష స్నేహితురాలు లక్ష్మి వాళ్ళ ఇంటిలో ఏర్పాటు చేసింది. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు వర్ష నన్ను చూసి నన్ను పట్టుకొని నన్ను కలవమేమో అని ఎంతో ఏడ్చింది. అప్పుడు నాకు షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేమిటంటే తనకి హెల్త్ బాగోలేదని, అందుకే కాలేజీకి రావడం లేదని అబద్ధం చెప్పారు. నాకసలు తాను ఎందుకు రాలేదంటే వాళ్ళ బావకి తనని ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వాళ్ళ అత్త వాళ్ళు వచ్చారని, తనకి ఇష్టం లేదని చెప్పలేక నేను దూరం అవుతానేమోనని తాను సూసైడ్ చేసుకోబోయిందని తెలిసింది. అప్పుడు నాకు తన మీద చాలా కోపం వచ్చింది. తనని గట్టిగా తిట్టేశాను. కానీ కొంతసేపటికి తనని దగ్గరికి తీసుకొని, నీకేమైనా అయితే నా పరిస్థితి ఏమిటి? నిన్ను విడిచి నేను ఎలా ఉండగలనని అనుకున్నావు అని చెప్పాను. తనకి అప్పటి పరిస్థితులలో ఏమి చేయాలో తెలియక అలా చేశానని చెప్పింది. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత తనని వాళ్ళ ఇంటికి దిగబెట్టి మళ్ళీ బుధవారం కలుద్దాం అని తనకి చెప్పాను. ఇంటికి వెళ్ళి ఏం చేయాలి అర్థం కాలేదు. తనకి నేను కనిపించకపోతేనే తను చనిపోవటానికి సిద్ధపడిందనే ఆలోచనే నన్ను ఒక నిర్ణయం తీసుకునేలా చేసింది. బుధవారం వర్షని కలిసి కొంతసేపు మాట్లాడుకున్నాం. అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం చెప్పాను. మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పాను. అది విని వర్ష కంగారు పడింది. ఏం చెప్పాలో, ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితిలో ఇప్పుడు వద్దు, ముందు పరీక్షలు ఉన్నాయి, అవి అవ్వని ఆలోచిద్దాము అని చెప్పింది. నేను అందుకు ఒప్పుకోలేదు. తాను మాత్రం ఇప్పుడు వద్దని చెప్పింది. అయితే ఇప్పుడే మన నిశ్చితార్థం అవ్వాలని అడిగాను. నేను అప్పటికప్పుడు ఉంగరం, నల్లపూసలు అన్నీ కొని తెచ్చాను. అవి చూసి తాను చాలా కంగారు పడింది. నేను తనకి నచ్చచెప్పి తన మెడలో నల్లపూసలు కట్టాను. చేతికి ఉంగరం తొడిగాను. అందుకు తాను చాలా సంతోషించింది. నేను తనకి మాట ఇచ్చాను, ఎటువంటి పరిస్థితిలోనైనా నేను నిన్ను వదలను అని. కానీ ముందు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ముందు ప్రిపేర్ అవ్వు. ఈలోపు నేను ఏం చేయాలో ఆలోచిస్తాను అని చెప్పానే కానీ నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేకపోయాను. తన మీదే ధ్యాస. నేను దూరం అవుతాననే ఆలోచనకే తాను చనిపోవాలనుకుంది. అదే నేను దూరమైతే తలుచుకుంటేనే ఇక ఏమైనా తనని దూరం చేసుకోకూడదు అనుకున్నాను. ఎగ్జామ్స్ రానే వచ్చాయి. ఇద్దరికీ ఒకే సెంటర్ వచ్చింది. కానీ తనతో మాట్లాడడానికి కుదిరేది కాదు. వాళ్ళ నాన్నగారు వచ్చి దిగబెట్టేవారు. పరీక్షలు రాస్తున్నానే కానీ పరీక్షలు అయిపోతే తనని ఎలా కలవాలి అనే ఆలోచననే నన్ను వేధించేది. అప్పుడు వర్ష నన్ను ఇంకా రేపటితో పరీక్షలు అయిపోతాయి, మరి మనం ఎలా కలవడం అని అడిగింది. నేను ఆలోచించి సాయంత్రం బాబా టెంపుల్కి రమ్మని చెప్పాను. వర్ష సాయంత్రం టెంపుల్కి వచ్చింది. అప్పుడు నేను నా నిర్ణయాన్ని వర్షకు చెప్పాను. కానీ తాను ముందు భయపడింది. కానీ ఇంట్లో పరిస్థితులు మేం తీసుకున్న నిర్ణయం తీసుకునే విధంగా చేశాయి. చివరికి చివరి పరీక్షలు కంప్లీట్ అయ్యే రోజు రానే వచ్చింది. అప్పుడు నేను నా ఫ్రెండ్తో ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరాను. అనుకోకుండా ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయ్యింది. నాకు మా ఫ్రెండ్కి కూడా దెబ్బలు తగిలాయి. అయినా మేము ఎగ్జామ్స్కి వెళ్ళాము. ఒంటి మీద దెబ్బలతోనే ఎగ్జామ్స్ రాసాము. మొత్తానికి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. తాను ఎగ్జామ్స్ రాసి
బయటకు వచ్చింది. నన్ను చూసి కంగారు పడింది. నా ఒంటి మీద దెబ్బలు చూసి ఏడ్చింది. అయితే మేము ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ రోజే మేము వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాము. కానీ తాను అందుకు ఒప్పుకోలేదు. నా పరిస్థితి చూసి నన్ను వెళ్ళిపోమ్మని బాధపడింది. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. అందుకు తాను ఆ ప్రోగ్రాంని మరుసటి రోజుకి వాయిదా వేసింది. వర్షని నేను ఇంటి దగ్గర దిగబెట్టి నేను కూడా ఇంటికి వెళ్ళాను. మరుసటి రోజు నేను తన గురించి ఎదురు చూస్తున్నాను. సమయం ఉదయం 10 గంటలవుతుంది. నేను తన గురించి ఎదురు చూస్తున్నాను. కానీ తాను ఇంకా రాలేదు. 10:30 అయింది. తాను ఇంకా రాలేదు. నాకు భయమేసింది. ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు. నాకు టెన్షన్ ఎక్కువైంది. మళ్ళీ ఏమైనా తాను పిచ్చి పనులు చేసిందా, సూసైడ్ చేస్తుందేమోనని. ఇక ఏమైనా కానీ తనని కలవాలని వాళ్ళ ఇంటికి బయలుదేరాను. కొంత దూరం వెళ్ళాక వర్ష నాకు కనిపించింది. అప్పుడు తన మొహంలో ఏదో తెలియని భయం మరియు ఎక్కడికి వెళ్ళాలో తెలియని ఆందోళన. మొత్తానికి వర్ష నన్ను నమ్మి నాతో వచ్చేసింది. అప్పుడు మొదలైంది మా టెన్షన్స్. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వెళ్ళిన తర్వాత ఏం ఉద్యోగం చేయాలో తెలియదు. కానీ వర్షని మాత్రం సంతోషంగా చూసుకోవాలని నిర్ణయించుకొని మా ప్రయాణం సాగించాను. మేము అనకాపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియక హైదరాబాద్ ట్రైన్ ఎక్కాము. వర్ష నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చింది. నా జీవితంలో బాధ తప్పించి సంతోషం అనే పదానికి చోటు లేదు అనుకున్నాను. కానీ నీ వల్ల ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అని చెప్పింది. అప్పటికే మధ్యాహ్నం 12 అయింది. అప్పటికే మా ఇంటిలో వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెతకడం ప్రారంభించారు. మా ఫ్రెండ్ బుజ్జిని చాలా ఇబ్బంది పెట్టారు. మా ట్రైన్ అన్నవరం వచ్చింది. మేము బయటకు వచ్చాము. సరే ముందు గుడి దర్శనానికి వెళ్దాం అని గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే భోజనం చేసి అప్పుడు ఆలోచించాము. ఇక్కడే ఉండి ఏదైనా ఉద్యోగం చూసుకుందాం అని చెప్పాను. అందుకు వర్ష సరే అంది. మేము ఉండడానికి ఇల్లు కోసం వెతికాము. కానీ మమ్మల్ని చూసి ఎవ్వరూ ఇవ్వలేదు. ఎందుకంటే మా వయసు చిన్న వయసులా కనిపించింది కనుక. అప్పటికే సాయంత్రం అయ్యింది. రాత్రి ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి మాది. అప్పుడు అక్కడ ఒక సత్రంలో ఒక గది అద్దెకి అడగగా ముందు అతను ఇవ్వను అన్నారు. కానీ మా పరిస్థితి చూసి అతను గది అద్దెకి ఇచ్చారు. గది అద్దెకు తీసుకొని 3 రోజులు ఉన్నాము. అప్పుడు తనని నేను గుడి దగ్గరే పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత మేము జాబ్ కోసం, ఇల్లు కోసం వెతకడం ప్రారంభించాము. కానీ ఇక్కడ జాబ్ మరియు ఇల్లు దొరకలేదు. మేము ఇక్కడ ఉన్న 3 రోజులు ఒక పూట భోజనం తెచ్చుకొని సర్దుకునే వాళ్ళం. డబ్బులు అయిపోవచ్చాయి. జాబు దొరకలేదు. ఇంకా ఇల్లు దొరకలేదు. అప్పుడు ఏం చేయాలో తెలియక అక్కడ అన్నవరంలో ఉన్న మా కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి కిరణ్ సహాయం అడిగాను. తాను నాకు ఇల్లు దగ్గరుండి చూపించాడు.
మరియు ఆ ఇంటి ఓనర్ ప్రకాష్ గారు చాలా మంచతను. అతను నాకు పెట్రోల్ బంక్లో జాబ్ కూడా చూశారు. కిరణ్ కూడా మాకు డబ్బుల సహాయం చేశాడు. దాంతో కిరాణా సరుకులు మరియు వస్తువులు కొనుక్కున్నాము. కానీ మేము అక్కడ ఉన్నట్లు ఎవ్వరికీ తెలియదు. కొన్నాళ్ళు నేను పెట్రోల్ బంక్లో పంప్ బాయ్గా చేశాను. తనకి అక్కడ దగ్గరలో స్కూల్లో ట్యూటర్గా జాయిన్ అయ్యింది. అలా మేము కొన్నాళ్ళు అక్కడ ఉన్నాము. అప్పుడే అనుకోని విధంగా మా పేరెంట్స్ అక్కడికి వచ్చారు. మేము అక్కడ ఉన్నట్లు మా వాళ్ళకు మా కజిన్ బ్రదర్ ద్వారా తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్తామన్నారు. కానీ మేము అందుకు ఒప్పుకోలేదు. మా వాళ్ళు మరియు వాళ్ళ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అందుకోసమోనైనా మీరు రావాలి అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్కి మేము వెళ్ళి మా ఇష్ట ప్రకారమే మేము పెళ్లి చేసుకున్నామని చెప్పాము. చేసేదేమీ లేక వాళ్ళు మమ్మల్ని పంపించేశారు. అప్పుడు కూడా నేను మా ఇంటికి వెళ్ళలేదు. వర్ష వాళ్ళ నాన్నగారు తనని బాగా తిట్టి వెళ్ళిపోయారు. మేము తిరిగి అన్నవరం వెళ్ళిపోయాము. మరికొన్ని రోజులకి వర్ష వాళ్ళ నాన్న మేము ఉన్న ఇంటికి బాగా తాగి వచ్చి తనని నన్ను బాగా తిట్టి వెళ్ళిపోయారు. కొన్ని నెలల తర్వాత మేము అక్కడ నుండి వేరే ఇంటిలోకి మారిపోయాం. ఆ తరువాత జాబ్ కోసం మేము గాజువాక వచ్చి వాళ్ళ ఇంట్లోనే దిగడం జరిగింది. కానీ వాళ్ళ పిన్నికి అది ఇష్టం లేదు. పరాయి వాళ్ళలాగా మమ్మల్ని చూసేది. అప్పుడు మేము గాజువాకలోనే వేరే ఇల్లు అద్దెకి తీసుకొని అన్నవరం నుండి గాజువాకకు వచ్చేసాము. అక్కడ కూడా వాళ్ళు వచ్చి ఏదో ఒకటి తనని అనేవారు. కానీ అది నాకు నచ్చక వాళ్ళకి దూరంగా వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాను. నా పరిస్థితి చూసి మా వాళ్లకు కొన్నాళ్ళకి మా ఇంటికి వచ్చేయమని అడిగారు. అప్పుడు తనని తీసుకొని నేను వచ్చేసాను. మా ఇంటిలో తనకి ఎటువంటి లోటు లేకుండా మా వాళ్ళు చూసుకున్నారు. మా ఇంటికి వచ్చిన కొన్నాళ్ళకి మాకు పాప పుట్టింది. అప్పుడు పాపని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ వాళ్ళ నాన్నగారు బాగా తాగి వచ్చి తన వల్లనే అతను తలెత్తుకొని తిరగలేకపోయానని, ఇల్లు అమ్ముకున్నారని, తనని తన వల్లే మానసికంగా బాధించేవారు. ఎప్పుడు వెళ్ళినా తనతో ప్రేమగా మాట్లాడేవారు కాదు. వాళ్ళ కుటుంబం మొత్తం మమ్మల్ని దూరంగానే ఉంచేవారు. నన్ను వాళ్ళు ఆ ఇంటి అల్లుడిలాగా ఎప్పుడూ చూడలేదు. ఆ తరువాత మరి కొన్నాళ్ళకి మాకు బాబు పుట్టాడు. ఆ సంగతి వాళ్ళకి మేము చెప్పలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అక్కడ నుండి మా జీవితం సాఫీగా జరుగుతుందన్న సమయంలో అనుకోని సంఘటన నా జీవితాన్నే చిదిమేసింది. వర్ష నా నుంచి శాశ్వతంగా దూరమయ్యింది. జీవితాంతం
తోడుగా ఉంటామని తనకి నేను, నాకు తను మాట ఇచ్చి తాను మాత్రం నన్ను విడిచి వెళ్ళిపోయింది. కానీ నువ్వు లేని ఈ జీవితం వృధా. నా మనసును చంపుకొని ఈ సమాజంలో బ్రతుకుతున్నాను. నేను కన్న కలలు, ఆశలు అన్నీ నీ జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. నువ్వు ఇక లేవనే ఆలోచనే నన్ను చాలా కృంగదీస్తుంది. కానీ నీకు మాట ఇస్తున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీ జ్ఞాపకాలతో సంతోషంగా ఉంటానని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.